హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. గోంగూర పచ్చడి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం ఈ స్టైల్లో కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడు చేసినా, ఎందుకంటే చాలా బాగుంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దానికోసం అయితే ఫస్ట్ నేను పల్లీల్ని దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్, కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మూడింటిని మంచిగా మగ్గించుకోవాలండి. బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే అందులో నేను గోంగూర ఆకుల్ని నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఒలుచుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వాటిని కూడా ఇప్పుడు ఇందులో వేసేద్దాం. గోంగూరను కూడా వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయాలండి ఒక 5 మినిట్స్ వరకు. అది కూడా మనం సిమ్లోనే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఒక 2 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత చూస్తే గోంగూర ఆకు ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కాస్త చల్లారనివ్వాలండి. నేను పల్లీలు వేయించుకున్నాను కదండి, వాటినైతే నేను పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ పట్టానండి. అందులోనే ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా యాడ్ చేశానండి. అందులోనే కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండి, నేను ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేశాను. కొన్ని వాటర్ వేయాలండి. వాటర్ వేసి ఈ మూడింటిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే అండి, కచ్చా పచ్చగా పట్టానండి, మరీ మెత్తగా పడితే కూడా బాగోదు. ఇందులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి అయితే రెడీ అండి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అయితే.